ఎవరైతే 164 స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళు కానీ డిస్టిలరీస్ యజమానులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లు అన్నింటిలో కూడా మిథున్ రెడ్డిని పేర్కొనడంతో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పి కూడా ఆ స్టేట్మెంట్లను చూపించి అడిగినప్పటికీ కూడా వాళ్ళెవరో తన పేరు చెప్పుంటారు, తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఎంపీగా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు కానీ పాలసీల మార్పుకు సంబంధించి కానీ తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే గూగుల్ టేక్అవుట్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ లొకేషన్ ద్వారా కానీ మీరు వీళ్లతో ఎందుకు కలిసి ఉన్నారు ఆ రోజు అని అడిగినప్పటికి కూడా నేను వైసీపీ ఎంపీని కావటం, ఈ పార్టీలో ఎప్పటి నుంచో ఉండటంతో వాళ్ళంతా కూడా తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారని కూడా చెప్పినట్టు తెలిసింది. ఇక దీంతో పాటు ఈ పాలసీ చేంజ్ సమయంలో కూడా ముఖ్యంగా ఆ తరువాత కలెక్షన్స్ అంటే డిస్టిలరీల నుంచి ముడుపులు స్వీకరించడం, ఆ ముడుపులు స్వీకరించే కార్యక్రమానికి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్యాంగ్ అంతా కూడా సిద్ధంగా వాళ్ళంతా కూడా కలెక్షన్స్ చేయటం, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిత్యం మిథున్ రెడ్డితో సంప్రదింపులు ఉన్నారు అని చెప్పి కాల్ డేటా రికార్డును ముందు పెట్టినప్పటికీ కూడా తన వైసీపీ నేతను కావటం, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా తమకు తెలుసు కావడంతో ఆయన ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పినట్టే కానీ అంతకు మించి ఆయన ఎటువంటి ఆధారాలను ఎటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. పైగా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏ అంశాలను పేర్కొనడంతో పాటు ఆయన ఈరోజు సిట్టు విచారణకి నిన్నటి నుంచి జరిగిన సిట్టు విచారణకు సహకరించకపోవడంతో ఆయన్ని మళ్ళా సిట్టు కస్టడీ కావాలి అని కోరే అవకాశం ఉంది. పైగా ఇంతకుముందు మీరు చదివారు ఐపీసీలోని సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్లో 420 కానీ లేకపోతే 409, 384తో పాటు 120B, 201 రెడ్ విత్ 34 అండ్ 37 ఐపీసీ అని ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఈ సెక్షన్స్ అన్నీ కూడా అబౌవ్ 7 years అంటే 7 సంవత్సరాలు పైన శిక్ష పడే సెక్షన్లు కావడంతో పాటు 120B అంటే కాన్స్పిరసీ కూడా ఉంది ఇందులో, 409 కూడా ఉండటంతో అందువలన ఈ సెక్షన్లన్నీ కూడా అబౌవ్ 7 years కావడంతో ఆయన్ని రిమాండ్కి విధించే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో పాటు ఆయన ప్రజాప్రతినిధి కావడంతో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా ఆయనపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన రిమాండ్కి సంబంధించి న్యాయ నిపుణులు మాత్రం ఒకే అంశాన్ని చెబుతున్నారు. ఈ కేసులో కస్టోడియల్ ఇంట్రాగేషన్ కావాలి అని చెప్పి హైకోర్టులో ఏదైతే ప్రాసిక్యూషన్ అఫిడవిట్ ఫైల్ చేసిందో అందువల్లనే ఆయన్ని ముందస్తు బెయిల్ తిరస్కరించారు కాబట్టి డెఫినెట్గా ఆయన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్కి అనుమతించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రిమాండ్ కూడా విధించే అవకాశం ఉంది. రిమాండ్ రిజెక్ట్ చేస్తారు. ఆయన ప్రజాప్రతినిధి కావడంతో పాటు రేపటి నుంచి ఢిల్లీలో పార్లమెంటు సెషన్ ప్రారంభమవుతున్న తరుణంలో తన నియోజకవర్గ ప్రజలు వాడిని వినిపించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ సెషన్ అయిపోయిన వెంటనే వచ్చి సరెండర్ అవుతారని ఆయన తరపు న్యాయవాదులు ఏదైతే వాదన చేస్తున్నారో ఆ వాదనని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో ఇటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన ఉదాహరణలు కూడా చాలా న్యాయవాదులు ఈ సందర్భంగా కోర్టు చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా తప్పనిసరిగా కోర్టు ముందు వీళ్ళంతా కూడా సమానులు, చట్టం ముందు న్యాయం ముందు వీళ్ళంతా సమానులే, మిగతా వాళ్ళకి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు, దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పి కూడా చెప్తున్నారు. అందువలన కోర్టు రిమాండ్కి తరలించే అవకాశం ఉందంటున్నారు. బట్ ఆయన తరపు న్యాయవాదులు ఎంతవరకు దీన్ని వాదనలు వినిపిస్తారు, ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఢిల్లీలో కోర్టు ముందుకు వచ్చిన సమయంలో అప్పటి సిబిఐ కోర్టు న్యాయమూర్తి అజిత్ బరిహోక్ అని చెప్పి ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా మీరు నా ముందు నిందితుడిగా వచ్చారు కాబట్టి మీరు అంతవరకే ఉండాలి అని చెప్పి వ్యాఖ్యానించడంతో పాటు ప్రతి వాయిదాకి కూడా పివి నరసింహారావు హాజరవుతున్న సమయంలో కూడా ఆయన ఆ తరువాత ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు, న్యాయం ముందు, చట్టం ముందు ఎవరైనా కూడా సమానలేనని వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఉండే సెక్షన్లు కూడా చాలా కీలకమైన సెక్షన్లు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉండటంతో పాటు తర్వాత 409, 120B ఇటువంటి సెక్షన్లన్నీ ఉండటం కూడా ఇవన్నీ అబౌవ్ 7 years కావడంతో డెఫినెట్గా ఆయన్ని రిమాండ్ విధించే అవకాశమే ఉంది. ఎందుకంటే మనతో పాటు ప్రముఖ న్యాయవాది ముప్పాడు సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు. సుబ్బారావు గారు నమస్కారం. సో మనం చూస్తున్నాం రాత్రి కూడా అరెస్టు తర్వాత పరిణామాలపైన మనం డిస్కస్ చేసాం. అయితే ఇవాళ వచ్చినటువంటి ఇప్పుడు ఒక పరిణామం ఏంటంటే ఎంపీ మిథున్ రెడ్డిని ప్రస్తుతం ఆసుపత్రికి కూడా తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత. సో దీంతో పాటుగా ఛార్జ్షీట్ సంబంధించిన విషయంలో ఛార్జ్షీట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా పలు చోట్ల ఆయన ప్రస్తావించారు. సో ప్రధానంగా